Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 24th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 24th మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటి ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయబడడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఎవరిదైతే ప్రిపరేషన్ కోచింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇదైతే కనుక చాలా ఇదిగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ, ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక దాంట్లో ఉంటాయి. 60,000 ఈజ్ అ ఛార్జ్ దట్ వీఆర్ ఛార్జింగ్ ఫర్ ఇట్. అండ్ ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనకి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us see the important articles. First and foremost, India to push the watchdog FATF to put the Pakistan back on its grey list అని చెప్పేసి మనకైతే కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. వి విల్ సీ దిస్. సెకండ్ ఇంపార్టెంట్ వన్, రీసెర్చ్ స్కాలర్స్ అప్సెట్ ఓవర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ డిలే ఇన్ రిలీజ్ ఆఫ్ స్టైపెండ్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. వి విల్ సీ. యునైటెడ్ నేషన్స్ సేస్ 427 రోహింగ్యాస్ మే హ్యావ్ డ్రౌన్డ్ ఇన్ ద 2 షిప్ రెక్స్ ఇన్ మే అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. వి విల్ సీ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ గురించి మనం అయితే మాట్లాడుకుంటాం. హైకోర్ట్ reserves the order on the plea by a Turkey-based firm that is Celebi. సో సెలెబీ వాళ్ళు రీసెంట్గా మనకి హైకోర్టును అయితే కనుక అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ అనేటువంటి దాన్ని రివోక్ చేయబడడం జరిగింది. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. నార్త్ ఈస్ట్ టు బీ ద గేట్ వే ఫర్ ద ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా సేస్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. Trump threatens the European Union with 50% tariff in the fresh trade showdown. We will see it. Russia, Japan, UAE stand with India on its anti-terror policy. So these are the important articles which we will look into. Now the next set of articles, that is National Center for Polar and as well as Ocean Research. నెక్స్ట్ వచ్చేసి చినాబ్ వ్యాలీ గురించి, వరల్డ్ టర్టిల్ డే, సాగర్ మెయిన్ సమ్మన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. అదర్ దాన్ హిందూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ ఆర్టికల్స్ని మనం అయితే స్టడీ చేస్తామండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుంది. ఎస్, నౌ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇండియా టు పుష్ ద వాచ్ డాగ్ FATF టు పుట్ ద పాకిస్తాన్ బ్యాక్ ఆన్ ఇట్స్ గ్రే లిస్ట్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఇంపార్టెంట్ వన్. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే చూడండి. ఇండియా విల్ సెండ్ ఏ డాసియర్ టు ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి, FATF అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ. అంటే అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి
ఒక ఇంపార్టెంట్ బాడీ మనకైతే కనుక ఉంది. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి బాడీ మనం తీసుకుంటే ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1989లో ఈ యొక్క బాడీని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్లోబల్ వాచ్ డాగ్ ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక ద గ్లోబల్ వాచ్ డాగ్ ఆఫ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి మనీ లాండరింగ్. గ్లోబల్ వాచ్ డాగ్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఎక్కడా కూడా ప్రపంచంలో ఈ యొక్క మనీ లాండరింగ్ అనేటువంటి యాక్టివిటీస్ జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండేటువంటి ఆర్గనైజేషన్. అండ్ దానికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ అవి కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంది ఈ పర్టికులర్ బాడీ, దట్ ఈస్ FATF అనేటువంటిది. ఇది బాడీ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1989లో మనకి ఈ బాడీ అయితే కనుక ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత లాటర్ ఆన్ 2001లో ఈ యొక్క బాడీ యొక్క మ్యాండేట్ ఎక్స్పాండ్ చేశారండి. అంటే ఇది మనీ లాండరింగ్ ఒకటే కాదు, ఈవెన్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కూడా మనకు చూస్తుందన్నమాట. సో టెర్రరిజం ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక మానిటర్ చేస్తూ ఉంటుంది. సో బేసికల్లీ ఇఫ్ యూ సీ ద కంట్రీస్ లైక్ పాకిస్తాన్ ఏం చేస్తుంది అని అంటే కనుక టెర్రరిజంని మనకి ఏంటంటే స్పాన్సర్ చేస్తుంది, విచ్ యాజ్ వీ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ ద రీసెంట్ పహల్గామ్ అటాక్. ఎస్. సో ఓవరాల్ ఏం అర్థం కావాలి మనకి? FATF అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ 1989లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. దీని పని ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్లోబల్ వాచ్ డాగ్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి మనకైతే కనుక ఈ బాడీ ఉంది. నా ఇప్పుడు ఇండియా విల్ సెండ్ ఏ డాసియర్. వాట్ ఈస్ డాసియర్? డాసియర్ అంటే అర్థం ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పడాన్ని మనం ఏంటంటే డాసియర్ అంటామండి. సో డాసియర్ స్టాండ్స్ ఫర్ ఏ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు అన్ ఇండివిజువల్ ఆర్ ఏ పర్సన్ ఆర్ అబౌట్ ఏ సబ్జెక్ట్ అని చెప్పటాన్ని మనం ఏమంటే డాసియర్ అంటాము. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవరికి సబ్మిట్ చేస్తున్నారు? FATFకి సబ్మిట్ చేస్తున్నారు. FATFకి ఏమని? సో దట్ ఇట్ నీడ్ టు బి రీఇన్క్లూడెడ్ ఇన్ ద గ్రే లిస్ట్. సో FATF అండర్లో మనకి 2 ఇంపార్టెంట్ లిస్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి గ్రే లిస్ట్ అంటారు, రెండవది వచ్చేసి మనకి బ్లాక్ లిస్ట్ అంటారు. బ్లాక్ లిస్ట్. So grey list and black list are often seen recently in the news. They are associated or they have been seen in the context of which of the following international organizations అని చెప్పేసి కూడా మనకి ఇస్తూ ఉంటారు. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అనేటువంటివి మనకి ఎవరికి సంబంధించినటువంటివి? FATFకి సంబంధించినటువంటివి. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క పాకిస్తాన్ని మనకి 2018లో ఈ యొక్క గ్రే లిస్ట్లో ప్లేస్ చేశారు. సో ఓకే, అంటే దోస్ కంట్రీస్ విచ్ ఆర్ సపోర్టింగ్ ద టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ క్యారీ అవుట్ చేసేటువంటి కంట్రీస్ని మనకి ఇంకా ఎక్స్ట్రా మానిటర్ చేయడం గురించి అలాంటి వాళ్ళని గ్రే లిస్ట్లో ప్లేస్ చేస్తారు. సో 2018లో మనకి పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో ప్లేస్ చేశారు. బట్ 2022లో ఈ యొక్క గ్రే లిస్ట్ నుంచి మన యొక్క పాకిస్తాన్ని మనకైతే కనుక రిమూవ్ చేయబడడం జరిగిందండి. సో ఏదైతే ఈ పాకిస్తాన్ ఉందో మనకి ఏంటి అంటే కనుక 2022లో రిమూవ్ అయితే చేసేసారు. ఎందుకని? పాకిస్తాన్ ఏం చెప్పింది? నేను యాంటీ టెర్రర్ లా అనేటువంటి దాన్ని ఎనెక్ట్ చేస్తాను. సో టెర్రరిజంని ఏంటి అని అంటే కనుక ఎటువంటి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చెయ్యను అంటూ మనకి పాకిస్తాన్ చెప్పడంతో FATF ఏం చేశారు? వాళ్ళని గ్రే లిస్ట్లోంచి రిమూవ్ చేశారు. బట్ డిస్పైట్ దాట్ పాకిస్తాన్ ఎటువంటి యాంటీ టెర్రర్ రిలేటెడ్ లా మనకి చేయలేదు. అందుకని ఇప్పుడు మరలా ఏంటంటే కనుక దీనిని గ్రే లిస్ట్లో ప్లేస్ చెయ్యాలి అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుందండి. ఇంకా మరికొంత సీరియస్ కేటగిరీ ఉంటే దానిని మనకి బ్లాక్ లిస్ట్లో ప్లేస్ చేస్తారు అలాంటి కంట్రీస్ని. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ ఇరాన్ కానివ్వండి, లేకపోతే నార్త్ కొరియా కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బ్లాక్ లిస్ట్లోనే మనకు ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏదైనా కంట్రీని ఇప్పుడు మనం ఇలా బ్లాక్ లిస్ట్లో ప్లేస్ చేసామనుకోండి, వాళ్ళకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి కానీ ఇంకా ఏ ఇతర ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది రాదు. అండ్ అలాగే ఎప్పుడైతే ఆ కంట్రీ బ్లాక్ మార్క్ ఉంటుందో, ఆ కంట్రీ మీద ఇలా బ్లాక్ లిస్ట్లో ప్లేస్ అవుతుందో, ఎవరూ కూడా ఇన్వెస్టర్స్ ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా మనకైతే కనుక
అనుకోరు, బికాజ్ ఇట్ ఈస్ ఏ రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఆ దేశాన్ని ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చేసి వాళ్ళు యొక్క టెర్రరిజం ఫైనాన్సింగ్ని లేకపోతే మనీ లాండరింగ్ని సపోర్ట్ చెయ్యకుండా మనం ఏంటి అని అంటే కనుక ఈ లిస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు వీటిని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం FATF వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరలా మన ప్రపోజల్ ఏంటి, పాకిస్తాన్ని తిరిగి మరలా గ్రే లిస్ట్లో యాడ్ చెయ్యాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎయిమ్ అండి ఇప్పుడు మనకి. ఓకేనా. నౌ లెట్ us read the important points associated with these things. India to push the watchdog FATF to put the Pakistan back on its grey list. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తీసుకుంటే మనకి వాచ్ డాగ్ అంటున్నారు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఉన్నాయనుకోండి, హ్యూమన్ రైట్స్ని మన కంట్రీలో ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేసేటువంటి వాచ్ డాగ్ ఏది, NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది మనకి. అలాగే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటిది మనకి యొక్క అంటే వాచ్ డాగ్ ఏది అని అంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో వీ హ్యావ్ IAEA అంటారు, అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అది కూడా వాచ్ డాగే విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ. అంటే ఏ దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్ని, అటమ్ బాంబ్స్ని వీటిని తయారు చేయకుండా మనకేంటి అంటే చూస్తూ ఉండేటువంటి ఆర్గనైజేషనే ఈ యొక్క IAEA అనేటువంటిది. ఇన్ ద సిమిలర్ వేలో అంటే హ్యూమన్ రైట్స్కి NHRC ఏ విధంగా మనకి వాచ్ డాగ్ ఎవరు వైలేట్ చేయకుండా చూసుకుంటారో, అదేవిధంగా FATF అనేటువంటి బాడీ కూడా ఏ దేశం కూడా ఈ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చెయ్యకుండా మానిటర్ చేసేటువంటి ఆర్గనైజేషన్. ఇది మీకు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీనిని స్టడీ అయితే చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. నౌ ఇండియా plans to present a dossier. What is dossier? Dossier అంటే collection of documents associated with a specific person, basically an individual or a subject, and దాన్ని మనం dossier అంటాం. To the FATF ahead of its June plenary meeting, you urging the re-inclusion of Pakistan in the grey list for failing to comply with the counter-terrorism commitments. పాకిస్తాన్ వాడు మనకి ఏంటంటే కనుక తాను చెప్పినటువంటి కౌంటర్ టెర్రరిజం కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయనందుకు గాను మరలా మనం దానిని ఏం చేయాలి, గ్రే లిస్ట్లో ప్లేస్ చేయాలి అని చెప్పేసి ఇండియా మనం ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అంటే మనం వివర్ లైక్ దిస్ ఇస్ వన్ సచ్ ఎఫర్ట్ అండి. రీసెంట్గా మీకు IMFకి సంబంధించిన మీటింగ్ జరిగింది, అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పాకిస్తాన్ ప్రొవైడ్ చేయడం గురించి. అక్కడ కూడా మనం ఏంటంటే అపోజ్ చేసాం. సో వీ వెన్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఓటింగ్ దేర్. Yes, India will submit evidence to Financial Action Task Force seeking the relisting of Pakistan on the grey list. So the dossier is expected to highlight the Pakistan's non-compliance with commitments which are made earlier during the FATF reviews. ఇంతకు ముందు పాకిస్తాన్ వాడిచ్చినటువంటి కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేదు, నాన్ కాంప్లైంట్గా ఉన్నాడు మనకి అని చెప్పేసి చెప్పటం అనమాట. Pakistan was placed in the grey list in the year 2018 and remained there until 2022. కానీ in 2022 it was removed after pledging anti-terror law and financial oversight improvements. అంటే పాకిస్తాన్ వాడు చెప్పాడు, సో నేను ఈ యొక్క యాంటీ టెర్రర్ లాని ఎనెక్ట్ చేస్తాను అండ్ మనీ లాండరింగ్ అది కూడా ప్రివెంట్ చేసే విధంగా నేను ఇంకా ఎక్స్ట్రా మానిటర్ చేస్తాను అంటూ మనకి ఏంటంటే కమిట్మెంట్స్ ఇచ్చాడు. ఎవరికి? FATFకి. సో అది భావించి మనకి FATF ఏం చేశారంటే సరే చేస్తానంది కదా అని చెప్పేసి మనకి ఏంటంటే ఆ యొక్క గ్రే లిస్ట్లోంచి రిమూవ్ చేసేసారు. ఇప్పుడు మరలా ఏమవుతుంది, సో దాని యొక్క ప్రామిస్ని నిలబెట్టుకుందా పాకిస్తాన్? నో. సో దాట్స్ ద రీజన్ మరలా ఇప్పుడు దాన్ని గ్రే లిస్ట్లో ప్లేస్ చేయాలి అని చెప్పేసి. A key condition in 2002 was Pakistan's commitment to enact an anti-terror law which remains unfulfilled. According to our officials, this provides a sufficient ground for FATF to reassess the Pakistan's status. సో పాకిస్తాన్ యొక్క స్టేటస్ని మనకి ఏంటి అని అంటే కనుక
రీఅసెస్ చేయాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక డిప్లొమాటిక్ ప్రెషర్ అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నాం. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ మీద కూడా ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాకిస్తాన్కి ఇవ్వద్దు. బికాజ్ ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా కూడా పాకిస్తాన్ దేనికి ఉపయోగిస్తోంది అని అంటే టెర్రరిజంని, మొన్న మేము ఆపరేషన్ సింధూర్లో డిస్ట్రాయ్ చేసినటువంటి టెర్రర్ క్యాంప్స్ని, వీటన్నిటినీ కూడా మరలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, రీబిల్డ్ చేసుకోవడానికి మనకు ఉపయోగిస్తోంది అని చెప్పేసి మనము క్రిటిసైజ్ చేస్తున్నామండి. So that is what the thing here. Now you are expected to know about this organization called as FATF. Very important organization and Financial Action Task Force. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆర్గనైజేషన్? 1989లో మనకి ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. అట్ ద G7 సమిట్ ఇన్ ప్యారిస్, ఎక్స్పాండెడ్ ఇన్ 2001 టు ఇంక్లూడ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాజ్ వెల్. ఒరిజినల్గా మనీ లాండరింగ్కి సంబంధించి మానిటర్ చేయడం గురించి, దీనిని ప్రివెంట్ చేయడం గురించి, దీనికి ఒక వాచ్ డాగ్గా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత 2001లో దీన్ని ఏం చేశారు, ఈ యొక్క టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క మ్యాండేట్ని కూడా మనం ఎక్స్పాండ్ అయితే కనుక చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్లోనే మనకి అయితే కనుక ఉంటాయి. అరౌండ్ 39 ఫుల్ మెంబర్స్ అయితే కనుక దీంట్లో ఉంటారు. మనకి మనము ఈజ్ ఇండియా ఏ మెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ సిన్స్ ద ఇయర్ 2010. సో 2010 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అయితే కనుక దీంట్లో మెంబరు. ఏం చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ FATF, ద సో కాల్డ్ FATF ఏం చేస్తుంది? వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని సెట్ చేస్తారండి. సో టు ఫైట్ ద మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్. సో వీటికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఫైట్ చేయడం గురించి కొన్ని స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. దేశాలన్నీ కూడా దే నీడ్ టు బి కాంప్లైంట్ విత్ దీస్ స్టాండర్డ్స్ అండ్ త్రూ పీరియాడిక్ రివ్యూస్ అనేటువంటిది కూడా మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఇందాక అనుకున్నాంగా 2 లిస్ట్స్ అని చెప్పేసి, ఇదిగో చూడండి, ఒకటి గ్రే లిస్ట్, రెండోది బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి. ఇంకా కంప్లీట్లీ కంట్రీస్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ కోఆపరేటింగ్. సో వెరీ సీరియస్ కేటగిరీలో వాళ్ళని మనం ప్లేస్ చేస్తాము. దానిని మనం ఏంటంటే కనుక బ్లాక్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ నార్త్ కొరియా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్, ఈ దేశాలు మనకి బ్లాక్ లిస్ట్లోనే మనకైతే కనుక ఉన్నాయి. ఇంకా గ్రే లిస్ట్లో వచ్చేసి, గ్రే లిస్ట్ ఏంటంటే బ్లాక్ లిస్ట్ కంటే కూడా కొంత తక్కువ సీరియస్ ఇన్ నేచర్. మనకి ది కంట్రీస్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ బట్ కోఆపరేటింగ్ టు రిజాల్వ్ ద డెఫిషియన్సీస్. అంటే ఈ కంట్రీస్ మనకి కోఆపరేట్ చేస్తున్నాయి. సో బట్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ ఉండాలి అనేటువంటి దేశాలని ఈ యొక్క గ్రే లిస్ట్లో మనకి ప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం అర్థం కావాలి, ఈ లిస్ట్లో ఉండేటువంటి కంట్రీస్ పర్మనెంట్ కాదు. అంటే ఒకసారి అందులో ఉంటే కనుక ఇంకా దాన్ని రిమూవ్ చేయరని, లేకపోతే లేని కంట్రీ ఇంకా యాడ్ అవ్వరని కాదు. పీరియాడిక్ రివ్యూస్ అవి కండక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఈ దేశాలను దాంట్లో యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి చేయబడడం జరుగుతుంది. ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని అడుగుతూ ఉంటారు మనకి. ఎప్పుడైతే ఈ యొక్క గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ ఒక దేశాన్ని ప్లేస్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, ఫండింగ్ అనేటువంటిది రాదు. IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అండ్ ఈవెన్ పొటెన్షియల్ శాంక్షన్స్ కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయొచ్చు. వాళ్ళ యొక్క క్రెడిట్ రేటింగ్స్ మనకి డ్యామేజ్ అవుతాయి. ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ అనేటువంటిది కోల్పోతారు. అప్పుడు ఎవరు పెట్టుబడులు రావు. సో పెట్టుబడులు ఎవరైతే రావు, కొత్త కంపెనీస్ రావు. కొత్త కంపెనీస్ రాకపోతే ఉద్యోగాలు రావు. ఆ విధంగా గవర్నమెంట్ మీద మనకి ప్రెషర్ అనేటువంటిది మనకి పెరుగుతుందండి. సో క్లియర్. నౌ ఎలా అడుగుతారు చూడండి, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF? డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్స్ గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ ఆన్ ఏ కంట్రీస్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ స్టాండింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. సో ఓవరాల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇండియా మనం ఏం చేయాలనుకుంటున్నాం? FATF దగ్గర పాకిస్తాన్ని మనం ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి, మీరు పాకిస్తాన్ని గుడ్డిగా నమ్మి ఏం చేశారు అని అంటే వాళ్ళని గ్రే లిస్ట్లోంచి తీసేశారు. కానీ పాకిస్తాన్ ఎటువంటి యాంటీ టెర్రర్ లా కానీ ఇది చేయలేదు. అప్పటి నుంచి కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అది కంటిన్యూ చేస్తూనే వచ్చింది. కాబట్టి దెర్ ఇస్ ఎ డైర్ నీడ్, మరలా తిరిగి మనం పాకిస్తాన్ని ఏం చేయాలి? గ్రే లిస్ట్లో ప్లేస్ చేయాలి. ఈజ్ వాట్ ఈజ్ అవర్ గోల్. అది మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఆర్గ్యూ చేయబోతున్నామండి. మనకి ఇక్కడ FATF గురించి మనకు తెలియాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, మ్యాండేట్ ఏంటి, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, గ్రే లిస్ట్ ఏంటి, బ్లాక్ లిస్ట్ ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకైతే కనుక తెలియాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. రీసెర్చ్ స్కాలర్స్
అప్సెట్ ఓవర్ ద డిఎస్టీ డిలే ఇన్ ద రిలీజ్ ఆఫ్ స్టైపెండ్. సో మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ ఇంపార్టెంట్ స్కీమ్ అయితే కనుక మనకు ఉందండి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్స్పైర్ స్కీమ్ అంటారు. ఇన్స్పైర్ స్కీమ్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. ఈ ఇన్స్పైర్ స్కీమ్ అనేటువంటిది మన కంట్రీలో రీసెర్చ్ ఎకోసిస్టమ్ని దీనిని స్ట్రెంగ్తన్ చేయడం గురించి. సో దీంట్లో మనం ఏంటంటే ఫెలోషిప్స్ అవి ఇచ్చి మనం వాళ్ళకి స్టైపెండ్ అది కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ విధంగా ఇన్స్పైర్ స్కీమ్ అండర్లో సెలెక్ట్ అయినటువంటి రీసెర్చర్స్కి గత సంవత్సరం నుంచి మనకి ఏంటంటే వాళ్ళకి అందాల్సినటువంటి స్టైపెండ్ అనేటువంటిది అందట్లేదు. సో యాజ్ ఏ రిజల్ట్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక హెవీ సఫరింగ్స్ అయితే కనుక మనకైతే కనుక ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ వాటిల్లోనూ కూడా వాళ్ళ యొక్క ఈ సఫరింగ్స్ని మనకైతే కనుక ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుందండి. ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని మనకేంటంటే ఈ యొక్క ఇన్స్పైర్ అనేటువంటి స్కీమ్ గురించి మనకేంటంటే తెలియాలి. లెట్ us read some important points associated with ఇన్స్పైర్ స్కీమ్. మెనీ ఇన్స్పైర్ ఫెలోషిప్ స్కాలర్స్. ఇన్స్పైర్ అనేది ఒక స్కీమ్ అండి. మనకి రీసెర్చ్ స్కాలర్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్లు అవి చేసి స్టైపెండ్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు ప్రతి ఇది కూడా. అక్రాస్ ఇండియా హ్యావ్ నాట్ రిసీవ్డ్ దేర్ స్టైపెండ్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఓవర్ ఏ ఇయర్, citing major disbursal delay due to administrative and procedural changes. So different scholars from central and state universities under the Department of Science and Technology's Inspire Fellowship reported delays ranging from 8 to 13 months in receiving their stipend. సో గత 13 నెలలుగా మాకు ఏంటంటే కనుక ఈ యొక్క స్టైపెండ్ అనేటువంటిది రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే గొడవ పెడుతున్నారండి, కంప్లైంట్ చేస్తున్నారనమాట. సో దెన్ వీళ్ళు ఇంకెలా చెప్తున్నారు అని అంటే ద సిచ్యువేషన్ యాజ్ humiliating and demoralizing is expressing the regret at choosing a career in research due to financial instability. అసలు రీసెర్చ్ చేయాలి అనేటువంటి స్ట్రీమ్ తీసుకోవడం అనేటువంటి దానిని మేము ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అనవసరంగా ఈ రీసెర్చ్ సైడ్ మేము అనవసరంగా వచ్చాము, ఇప్పుడు అటు ఇటు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీలో మేమైతే కనుక్కున్నాము. ఇదేనా గవర్నమెంట్ రీసెర్చ్ స్కాలర్స్కి అది కూడా ఇచ్చేటువంటి వాల్యూ? ఏదైనా దేశమైనా కూడా R&D ఎకోసిస్టమ్, R&D టీమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ దేశం మనకి అంత స్ట్రాంగ్గా మనకి ఏంటి అంటే కనుక ముందుకు వెళ్తుంది. బట్ ఇండియాలో ఈ విధంగా రీసెర్చ్ స్కాలర్స్కి ఇస్తున్నటువంటి ఇంత డిలే ఫర్ పేయింగ్ దేర్ స్టైపెండ్స్ అనేటువంటిది వెరీ సీరియస్ ఇష్యూ అని చెప్పేసి మనకి వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క సఫరింగ్స్ని అది కూడా మనకి వీళ్ళు హైలైట్ చేయబడడం జరుగుతుంది. ఈవెన్ ఇంకో పాయింట్ ఏంటంటే మామూలుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి చైనా లాంటి దేశం కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ అరౌండ్ 3% ఆఫ్ దేర్ GDP వాళ్ళు మనకి ఏంటంటే దీని మీద కంట్రిబ్యూట్ చేయగలరండి, చేస్తున్నారనమాట దీని మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. బట్ కానీ ఇండియా విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ హార్డ్లీ 0.7% మాత్రమే మనం ఏం చేస్తున్నాము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం. క్లియర్? సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ప్రొజెక్షన్స్ అనమాట, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నౌ ఇన్స్పైర్ స్కీమ్ అంటే ఏంటి? ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేనికి సంబంధించి టు ప్రమోట్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫ్రమ్ స్కూల్ టు పోస్ట్ డాక్టరల్ లెవెల్ వరకు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ మీదన మనము ఏది పెంచడం గురించి ఇంట్రెస్ట్ అనేది పెంచడం గురించి మోర్ అండ్ మోర్ పీపుల్ ఈ యొక్క స్ట్రీమ్ని తీసుకోవాలి, రీసెర్చ్ థింగ్ని మనకైతే కనుక తీసుకోవాలి అని చెప్పేసి మనం అయితే కనుక దీన్ని తీసుకున్నాము. దీంట్లో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ అని, నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇన్స్పైర్ ఫెలోషిప్, సో నెక్స్ట్ ఇన్స్పైర్ ఫ్యాకల్టీ ఫెలోషిప్ అని చెప్పేసి మనకైతే కనుక డిఫరెంట్ కాంపోనెంట్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఈ యొక్క సైన్స్ని ఇలాంటి రీసెర్చ్ని పీపుల్లో మనం ఏంటంటే గవర్నమెంట్ పుష్ చేస్తుందండి ఆ ఇంట్రెస్ట్ని మనకైతే కనుక. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు? డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్స్పైర్ స్కీమ్ by the Department of Science and Technology. What challenges do research scholars face in accessing the timely financial support? Suggest some measures to improve the situation. So
వాట్ ఎవర్ ద డిలేస్ మనకి ఏంటంటే కనుక వీళ్ళు చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే జూన్ 2025 నుంచి ఇది మరలా మనకి పేమెంట్స్ అనేటువంటివి నార్మలైజ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రొసీజరల్ డిలేస్ వల్ల అయితే కనుక వీళ్ళకి స్టైపెండ్స్ అనేటువంటివి లేట్ అయ్యాయి తప్ప ఎటువంటి ఇంటెన్షన్ తోటి వీళ్ళకైతే కనుక ఇవ్వడం అనేటువంటిది ఆగిపోవడం అయితే కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో హియర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి, ఇన్స్పైర్ స్కీమ్ గురించి మనకైతే తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన కంట్రీలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది మనకైతే కనుక తెలియాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఆర్టికల్. United Nations says 427 Rohingya may have drowned in the 2 shipwreck in May. సో మేలో మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 427 రోహింగ్యాస్ మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ perished at sea in 2 shipwrecks on May 9th and 10th of the Myanmar coast. If confirmed, this would be the deadliest tragedy at sea involving Rohingya refugees so far this year. Around 427 మంది మనకి ఏంటి అని అంటే కనుక చనిపోయి ఉంటారు అని చెప్పేసి మనకైతే కనుక భావిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్గనైజేషన్ UNHCR. ఇంకా రోహింగ్యాస్ గురించి నాకంటే కూడా మీకే బాగా తెలుసు అనుకుంటాను నేను. రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు ముస్లిం మైనారిటీస్ ఫ్రమ్ దట్ ఆఫ్ మయన్మార్. వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళని అక్కడ ఆ దేశస్తులుగా మయన్మార్లో వాళ్ళకి ఎటువంటి సిటిజన్షిప్ అది లేకుండా మయన్మార్ గవర్నమెంట్ వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ట్రీట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ మీద పర్సిక్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని నైబరింగ్లో ఉన్న బంగ్లాదేశ్ లేకపోతే ఇండియా మనకి వలస పారిపోతున్నారు. ఈవెన్ మన కంట్రీలోనే 40,000 రోహింగ్యా రెఫ్యూజీస్ దాకా మనకైతే కనుక ఉన్నారు అని చెప్పేసి వీళ్ళని ఇల్లీగల్గా మన కంట్రీలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళందరినీ డిపోర్ట్ బ్యాక్ చేయాలి, మళ్ళీ వెనక్కి పంపించేయాలి అని చెప్పేసి మనకి కూడా మనము డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అయితే మనం తీసుకుంటున్నామండి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది, దాని గురించి మనకైతే కనుక తెలియాలి. సో హియర్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్, ఇక్కడ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఈ బాడీ మనకి. సో ఈ యొక్క బాడీ అనేటువంటిది ఏంటంటే రెఫ్యూజీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనకి ఏంటంటే కనుక యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ యొక్క బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి వీళ్ళకి ఈవెన్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి దానిని కూడా 1954 and 1981లో మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అవార్డుని స్టార్ట్ చేశారు, దాని పేరే నాన్సేన్ రెఫ్యూజీ అవార్డ్ అని చెప్పేసి. అంటే ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ సర్వీస్ టు రెఫ్యూజీస్ చేస్తారో, అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి వాళ్ళకి సర్వీస్ అనేటువంటిది అవుట్ స్టాండింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో అలాంటి వాళ్ళని గుర్తించి ఈ నాన్సేన్ రెఫ్యూజీ అవార్డు అనేటువంటిది కూడా మనకైతే కనుక ఇస్తారండి. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో మనకైతే ఉన్నాయి. ఇమీడియట్గా మనకి FATF గుర్తు రావాలి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటి పాయింట్స్ మనకు గుర్తుకు రావాలి. సో నౌ కమింగ్ హియర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అనేటువంటి బాడీ మనకి 1950లో వరల్డ్ వార్ II తర్వాతన. సో వరల్డ్ వార్ II ఇప్పుడు 1939 to 1945 కదా, మనకి అప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి. ఎందుకని, ఈ యొక్క రెఫ్యూజీస్ని వాళ్ళ యొక్క ప్రొటెక్ట్ చేయడం గురించి, వాళ్ళ యొక్క రీసెటిల్మెంట్ గురించి చూసుకోవడం గురించి ఈ బాడీ అయితే కనుక ఎస్టాబ్లిష్ అయింది. దీనిని మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళే మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి, వీళ్ళ యొక్క వర్క్ని గుర్తించి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వీళ్ళకి కన్ఫర్ చేయబడడం జరిగింది 1954 and 1981లో. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అవార్డుని మనకైతే స్టార్ట్ చేస్తారు, దట్ ఈస్ నాన్సేన్ రెఫ్యూజీ అవార్డ్ అని చెప్పేసి. ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ చేస్తారో వాళ్ళకి అవార్డు అనేటువంటిది కన్ఫర్ చేస్తారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్. ఇప్పుడు మరి రోహింగ్యా కూడా రెఫ్యూజీసే కదా, మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాల్సి ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి, UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అనేటువంటి బాడీ మనకి చూసుకుంటుందండి. Discuss the role of UNHCR in addressing the global refugee crisis. Highlight the recent challenges in the context of the Rohingya refugee situation.
ఇంకా మీకు రోహింగ్యాస్ గురించి మాట్లాడినప్పుడు మయన్మార్ గుర్తుకు రావాలి, యూఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ గుర్తుకు రావాలి, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటే ఏంటో గుర్తుకు రావాలి. ఇవన్నీ ఇంతకు ముందు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో మల్టిపుల్ టైమ్స్ మనం అయితే వీటిని కవర్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ జస్ట్ ఎ క్విక్ రివిజన్ అనమాట మనకి. క్లియర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which of the following statements about the United Nations High Commissioner for Refugees is or are correct? మొదటిది, it was established after the Second World War. It has received the Nobel Peace Prize. Its headquarters is located in that of the New York. So first one, after the Second World War ఇది మనకి ఎస్టాబ్లిష్ చేశారు. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. రెండవది, దీనికి వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించి నోబెల్ పీస్ ప్రైజ్ కన్ఫర్ చేశారు కదా. ఎస్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ న్యూయార్క్ అంటున్నారండి. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఎందుకంటే జెనీవా, స్విట్జర్లాండ్. సి మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మనకి ఏంటంటే జెనీవా, స్విట్జర్లాండ్లోనే మనకి అయితే హెడ్ క్వార్టర్డ్ అయ్యి ఉంటాయి. బట్ కానీ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంటుంది, అది మనకి వియన్నాలో ఉంటుంది. మనకి ఇలా కొన్ని ఎక్సెప్షన్స్ అయితే మనకు ఉన్నాయి, అవి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో దేర్ బై 1 and 2 ఓన్లీ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్ ఇక్కడ మనకి. UNHCR was established in 1950 post World War II. It received the Nobel Peace Prize in 1954 and 1981. Its headquarters are located in Geneva, Switzerland, not New York. Is what is the next important thing that you are expected to know. Moving forward to the next important article. Moving to the next important one. High Court reserves the order on plea by the Turkey-based firm Celebi. సో దెర్ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఫర్మ్ అయితే మనకు ఉంది మనకి. సో దాని పేరు ఏంటంటే సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి. ఈ యొక్క ఫర్మ్ మనకి ఏం చేస్తుందంటే ఇండియాలో మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ దగ్గర కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అనేటువంటివి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ యొక్క ఫర్మ్ వచ్చేసి ఫ్రమ్ విచ్ పర్టికులర్ కంట్రీ? ఫ్రమ్ టర్కీ నుంచి. బట్ కానీ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతన పాకిస్తాన్కి సపోర్ట్గా మనకి టర్కీ అండ్ యాజ్ వెల్ యాజ్ అజర్బైజాన్ ఈ దేశాలు మనకి సపోర్ట్గా మనకైతే నిలిచాయి. అందుకని యాజ్ ఎ ప్రొటెస్ట్గా మనం ఏంటంటే కనుక ఈ యొక్క టర్కీ బేస్డ్ ఫర్మ్ అయినటువంటి సెలెబీని మనం ఏంటంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ని మనం ఏంటంటే రీవోక్ చేస్తాం, సేయింగ్ దట్ నేషనల్ సెక్యూరిటీ మనకైతే కనుక కాంప్రమైజ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఈ సెలెబీ మనకి ఏంటంటే కనుక సెలెబీ యొక్క ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సెలెబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అంటే ఎటువంటి ప్రాపర్ ప్రొసీజరల్ ఇది ఫాలో అవ్వకుండా డిస్క్రిమినేటరీగా మీ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ని రివోక్ చేయడం జరిగింది అని చెప్పేసి. సో నా ఇక్కడ వాదనలు అయితే జరిగాయి. ఒక పక్కన యూనియన్ గవర్నమెంట్ తన వాదనలు వినిపించింది, సెలెబీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాదనలు మనకైతే కనుక వినిపించారండి. ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క ఫైనల్ వర్డిక్ట్ అనేటువంటి దానిని మనకి రిజర్వ్ చేయబడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ని రివోక్ చేసినటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బాడీ దట్ ఈస్ నోన్ యాజ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. దాని గురించి మనకు తెలియాలి. ఈ సెలెబీ గురించి మనకి గుర్తు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మాత్రం మనకి క్లియర్గా తెలియాలి. లెట్ us read the important points. సో ఇదేం అండర్లోకి వస్తుంది మనకి? జిఎస్ పేపర్ 2. సో ద గవర్నెన్స్ స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్ అండర్లోకి మనకి టాపిక్ అయితే కనుక వస్తుంది. ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ రీసెంట్లీ రిజర్వ్డ్ ఇట్స్ వర్డిక్ట్ on a plea that is filed by Turkey-based Celebi, which challenged the revocation of its security clearance by the Bureau of Civil Aviation Security (BCAS) amid the geopolitical tensions. So now 2025. The Bureau of Civil Aviation revoked the security clearance of Celebi on May 15th, shortly after Turkey expressed support for Pakistan. అంటే పాకిస్తాన్ యొక్క పహల్గామ్ అటాక్ క్యారీ అవుట్ చేసిన తర్వాత పాకిస్తాన్కి సపోర్ట్గా ఈ రెండు దేశాలు టర్కీ, అజర్బైజాన్ మనకైతే సపోర్ట్ చేశాయండి. అందుకనే టర్కీ విజిట్ చేయడానికి కూడా చాలామంది ట్రావెలర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలోను అక్కడ కూడా మీరు చూసినట్లయితే కనుక వాళ్ళ యొక్క అన్ని క్యాన్సిలేషన్స్ చేసుకున్నారనమాట మనకి. సో ఎవరు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి, ఆల్టర్నేటివ్లీ ఇంకా అదర్ కంట్రీస్ మనం అయితే విజిట్ చేయాలి అని చెప్పి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రొటెస్ట్గా మనం ఏంటంటే చేయబడడం జరిగింది.
So this plea was jointly filed by Celebi Airport Services India Private Limited and Celebi Delhi Cargo Terminal Management India Private Limited వాళ్ళు మనకైతే కనుక ఇది చేశారు. మా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి అయితే కనుక ఆన్ బిహాఫ్ ఆఫ్ సెలబీ మనకి ఆర్గ్యూ చేస్తూ ఇట్ వైలేటెడ్ ద డ్యూ ప్రాసెస్ అండర్ ద ఎయిర్క్రాఫ్ట్ సెక్యూరిటీ రూల్స్. Yes, Andy. So now it was reserved its judgment after hearing the arguments from both the sides, that is union government and as well as the Celebi మనకి ఏంటంటే రిజర్వ్ చేసి ఉంచారు. సో ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ గురించి మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏవేంటి. సో ఇంతకు ముందు మనకి ఏంటంటే కనుక అపాన్ ద పాండేస్ కమిటీస్ రికమెండేషన్స్ సో యాజ్ ఏ సెల్గా మనకి డీజీసీఏ ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లో మనకి దీన్ని 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా మనకి దీనిని మార్చబడడం జరిగిందండి. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక సివిల్ ఏవియేషన్లోకి సంబంధించి సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్ని చూసుకుంటారు. అంటే ఎనీ అన్లాఫుల్ ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది ఉండకుండా ఎగెన్స్ట్ ద అన్లాఫుల్ ఇంటర్ఫీరెన్స్ ఎప్పటికప్పుడు సెక్యూరిటీని ఇది చేస్తూ అంటే సెక్యూరిటీ డైమెన్షన్లో చూసుకునేటువంటి బాడీ. ఇలా కాకుండా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి మరొక బాడీ కూడా మనకైతే కనుక ఉంటుంది. ఈ బాడీ కూడా ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీకి సంబంధించి ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అవి జరుగుతుంటే వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా మనకి వీళ్ళు చూసుకోవడం జరుగుతుందండి. సో ఇట్ లేస్ డౌన్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అట్ ఇంటర్నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. సో an ఆఫీసర్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ సో దట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ కమిషనర్ ఆఫ్ సెక్యూరిటీగా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. రీజనల్ ఆఫీసెస్ లొకేటెడ్ వచ్చేసి మనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా అండ్ చెన్నైలో మనకి వీళ్ళకి రీజనల్ ఆఫీసెస్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనేటువంటిది బాడీ పేరు మనకి. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఎగ్జామిన్ ద లీగల్ సేఫ్ గార్డ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రివోకింగ్ ద సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఆఫ్ ఏవియేషన్ ఆపరేటర్స్. సో కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి దీనికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్స్ లీజింగ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిల్ని కూడా మనకైతే తీసుకుని వచ్చారు. అయితే కేప్ టౌన్ కన్వెన్షన్ అనేటువంటి దానిని మనం రాటిఫై చేస్తూ కేప్ టౌన్ కన్వెన్షన్ అనేటువంటి దానిని మనకి రాటిఫై చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ ప్రోటోకాల్ని కూడా మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Moving on to the next article. Northeast to be the gateway for trade with Southeast Asia, says our Honorable Prime Minister Narendra Modi. సో రీసెంట్గా మనకి ఏంటంటే రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ని మనకైతే కనుక జరుగుతుంది ఇన్ పర్టికులర్లీ న్యూఢిల్లీలో. మనకి దీనిని అడ్రస్ చేస్తూ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించినటువంటి పొటెన్షియల్ని మనకి ఏంటంటే కనుక ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఎస్, సో మనకి ఈ యొక్క మోడీ గారు మాట్లాడుతూ మనకి ఏమంటున్నారంటే కనుక నార్త్ ఈస్ట్ రీజియన్ అనేటువంటిది మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియా తోటి కనెక్ట్ చేయడానికి, ట్రేడ్ రిలేటెడ్గా కనెక్ట్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ గేట్ వేగా కూడా మనకి నార్త్ ఈస్ట్ రీజియన్ అయితే మనకి వర్క్ చేస్తుంది. అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అంటూ కూడా మనకైతే కనుక సో చెప్పడం జరుగుతుంది. సో here if you see, India's northeast is no more a frontier region. Basically now here they are the front runner region of the growth అని చెప్పేసి మనకు చెప్తున్నారు. Pitching for investments in the 8 states. సో అండ్ రిఫరింగ్ దిస్ పర్టికులర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది అట్రాక్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక సో హీఈస్ గివింగ్ ఏ కాల్ దట్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఈజ్ ఏ హ్యూజ్ బేసికల్లీ ఏ పొటెన్షియల్ రీజియన్ అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. అండ్ అలాగే సో ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ, ఇక్కడ చూడండి, హీ లిస్టెడ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ బయో ఎకానమీ, బ్యాంబూ, టీ ప్రొడక్షన్, పెట్రోలియం, స్పోర్ట్స్ అండ్ ఎకో టూరిజంలో
దిస్ రీజియన్ ఈజ్ బికమింగ్ ఎన్ ఎమర్జింగ్ హబ్గా మనకైతే కనుక మారుతోంది. అండ్ ద నార్త్ ఈస్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఆ యొక్క పొటెన్షియల్ని మనకి ఈ యొక్క రైజింగ్ నార్త్ ఈస్ట్ సమిట్ అనేటువంటి దాని దగ్గర మనకి హైలైట్ చేస్తున్నారు. ఈ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమిట్ 2025 రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో మనకైతే కనుక జరుగుతోంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతూ ఉంటారు, ఏ సిటీలో ఈ సమిట్ అయితే కనుక జరుగుతోంది అని చెప్పేసి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే నార్త్ ఈస్ట్ రీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజియన్ అండి మనకి. సో ఆ యొక్క రీజియన్ ఈజ్ మోర్ వల్నరబుల్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ టు మల్టిపుల్ థ్రెట్స్ అనమాట. కాబట్టి మరి ఆ రీజియన్ అటు ఒక పరంగా సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే పొటెన్షియల్ పరంగా కానీ సో దెర్ ఇస్ ఏ హ్యూజ్ స్కోప్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ నార్త్ ఈస్ట్ టు బీ ద గేట్వే ఫర్ ట్రేడ్ విత్ దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి అర్థం కావాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Moving to the next important article, Trump threatens the European Union with 50% tariff in the fresh trade showdown అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. సో మీరు చూసినట్లయితే కపుల్ ఆఫ్ 1 or 2 months నుంచి ఈ యొక్క టారిఫ్ వార్ అనేటువంటిది మనకైతే నడుస్తుంది. ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాడు తన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి అండ్ అలాగనే మిగతా తన యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్తో ఉండేటువంటి ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించుకోవడం గురించి సో ఇతర దేశాలన్నిటి మీద టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు, అనౌన్స్ అయితే చేయబడడం జరిగింది, రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి. ఈవెన్ ఇండియా మీద కూడా మనకి ఏంటంటే కనుక 27% టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత ఇట్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ లేటర్ ఆన్ టు 26%. ఈ టారిఫ్స్ అన్నీ ఎలా ఉండగా ప్రపంచ దేశాలన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి నెగోషియేట్ చేద్దాము, లెట్ us ఫస్ట్ నెగోషియేట్ దెన్ యూ కెన్ ఇంపోజ్ టారిఫ్స్ అని చెప్పేసి అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు 90-day పాజ్ ఇంపోజ్ చేశారండి. అంటే 90 రోజుల పాటు ఎటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి ఇంప్లిమెంట్ అవ్వవు, వాటన్నిటినీ కూడా పాజ్ చేస్తున్నాము ఎందుకంటే మేము దేశాలతోటి నెగోషియేట్ చేస్తాము అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో నెగోషియేట్ చేస్తుంది, యూరోపియన్ యూనియన్ తోటి నెగోషియేట్ చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు యూఎస్ఏ తోటి నెగోషియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అంటే మ్యూచువల్లీ బెనిఫిటెడ్ టారిఫ్స్ అనేటువంటిది అప్లై చేసే విధంగా, మ్యూచువల్లీ బెనిఫిటెడ్ మార్కెట్ యాక్సెస్ ఉండే విధంగా మనకి డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు నౌ ఫ్రెష్గా ఇండియాతోటి ఏ విధంగా అయితే మనకి ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయో అదేవిధంగా యూరోపియన్ యూనియన్ తోటి కూడా మనకైతే కనుక జరుగుతున్నాయి. దానికి సంబంధించి మన యొక్క యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే కనుక సో దెర్ ఈస్ నో వే, అంటే మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్ తోటి నెగోషియేషన్స్ అనేటువంటివి అంత ప్రాపర్గా మనకి వెళ్ళట్లేదు. సో దేర్ ఈజ్ నో యూజ్ అంటూ మనకి ఏంటంటే 50% టారిఫ్స్ అనేటువంటిది మీ మీద ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది అని ఇప్పుడు యూరోపియన్ యూనియన్ని మనకి ఏంటి అంటే కనుక ట్రంప్ భయపెడుతున్నాడండి. ఇక్కడ అదే రాశారు చూడండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ ఫ్రైడే threatened to impose a 50% tariff అంటే నథింగ్ బట్ ట్యాక్స్ on imports from the European Union, accusing the 27-member trading bloc of stalling the trade talks, stating that negotiations with European Union are going nowhere, ఎటువైపుకి వెళ్ళట్లేదు. సో ఇంకా there is no need, the only thing ఏంటంటే I think it is better to సో జస్ట్ డైరెక్ట్లీ ఇంపోజ్ 50% ట్రైడ్ టారిఫ్ ఆన్ టు దెమ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో చెప్పడం జరుగుతుంది. స్టార్టింగ్ ఆన్ June 1, 2025 నుంచి మిస్టర్ ట్రంప్ సెడ్ ఆన్ ట్రూత్ సోషల్ దట్ హీఈస్ రికమెండింగ్ ఏ స్ట్రైట్ 50% టారిఫ్ ఆన్ యూరోపియన్ యూనియన్ స్టార్టింగ్ ఆన్ June 1, 2025. అంటే అర్థం ఏంటి, June 1, 2025 నుంచి యూరోపియన్ యూనియన్ అంటే ఎంతమంది ఉన్నారు మనకి, ఇట్స్ 27-member ట్రేడింగ్ బ్లాక్. అక్కడి నుంచి యుఎస్ఏకి ఏ గూడ్స్ వచ్చినా కూడా వాటి మీదన ఈ యొక్క 50% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది అని చెప్పేసి రికమెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే టాక్స్ అనేటువంటివి, నెగోషియేషన్స్ అనేటువంటివి అంత ప్రాపర్గా ఏమీ జరగట్లేదు, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ అని చెప్పేసి మనకి యుఎస్ఏ మనకి చెప్తున్నారు. ఎస్ అండి. అయితే ఈ యొక్క టారిఫ్ వార్ వల్ల మనకి అన్సర్టెనిటీ అనేటువంటిది పెరిగిపోయింది విపరీతంగాను. సో కాస్ట్స్ అనేటువంటివి మనకైతే కనుక పెరిగిపోతాయి అన్నమాట వీటి వల్ల ఇలా ఉండడం వలన. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్.
అందుకనే ట్రంప్ థ్రెటన్స్ ద యూరోపియన్ యూనియన్ విత్ 50% టారిఫ్. ఇండియాతోటి కూడా మనకైతే నెగోషియేట్ చేస్తున్నాం కదా. ఇండియాతోటి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ BTA అంటారు. అంటే అర్థం ఏంటి? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దానిని మనం నెగోషియేట్ చేయబడడం జరుగుతుంది. ఎవరితోటి? ఇండియా అండ్ USA తోటి. ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మనకి ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకుంటున్నాము. సో దీని యొక్క టార్గెట్ ఏంటి? మనకి రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని విజిట్ చేయబడడం జరిగింది, ట్రంప్ని మీట్ అవ్వడం జరిగింది. $500 బిలియన్ టార్గెట్ బై ద ఇయర్ 2030 మనం పెట్టుకున్నామండి. అంటే 2030 నాటికి $500 బిలియన్ ట్రేడ్ అయితే కనుక అచీవ్ చేస్తాము అని చెప్పేసి మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకైతే కనుక జరుగుతున్నాయి. సో ఇండియా ఎంజాయ్స్ ట్రేడ్ సర్ప్లస్ విత్ USA. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఎంజాయ్స్ ట్రేడ్ సర్ప్లస్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే USA వాడు మనకి ఎక్స్పోర్ట్ చేసే కన్నా కూడా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం USAకి. అంటే USAకి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందువల్లనే మన ట్రంప్ కూడా గొడవ పెడుతున్నాడు. సో మీరేమో విపరీతంగా మీ ఎక్స్పోర్ట్స్ చేసేస్తున్నారు, సో మాకు మాత్రం ప్రాపర్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకైతే కనుక గొడవ పెట్టడం జరుగుతుంది. అందువల్లనే ఈ టారిఫ్స్ అవి కూడా విధించడం ఇవన్నీ కూడాను. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే ఏ విధంగా మనకి ఇప్పుడు దేశాలను భయపెట్టాడు, మళ్ళీ యూరోపియన్ యూనియన్ను కూడా భయపెడుతున్నాడు. ఇదే విధంగా మీ మీద స్ట్రైట్ 50% టారిఫ్ అయితే కనుక ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి. Moving on to that of the next important article. Moving to the next important one. Russia, Japan, UAE stand with India on its యాంటీ-టెర్రర్ పాలసీ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క డిప్లొమాటిక్ లీడర్షిప్ ఫ్రమ్ ద రష్యా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ UAE పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ దే జాయిన్డ్ హ్యాండ్స్ విత్ ఇండియా విత్ న్యూఢిల్లీ అగెన్స్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం యాజ్ ద ఇండియన్ మల్టీ పార్టీ పార్లమెంటరీ డెలిగేషన్ హెల్డ్ ద వైడ్ రేంజింగ్ డిస్కషన్స్ ఆన్ కౌంటర్ టెర్రరిజం కాంబాట్ అండ్ బ్రీఫ్డ్ దెమ్ ఆన్ ఆపరేషన్ సింధూర్. సో రీసెంట్గా మన కంట్రీ నుంచి టీమ్ ఇండియా అని చెప్పేసి మల్టీ పార్టీ అరౌండ్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మల్టీ పార్టీ డెలిగేషన్ మనకి ఇతర దేశాలు మనం వెళ్ళి అక్కడ మనం మాట్లాడుతున్నామండి ఈ యొక్క పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ ఏ విధంగా తన యొక్క డిజైన్స్ గురించి అండ్ అలాగే ఇండియా ఏ విధంగా కౌంటర్ రెస్పాన్స్ అనేటువంటిది ఇస్తోంది, ప్రపంచ దేశాలన్నీ కలిపి యునైట్ ఏ విధంగా మనం ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అనేటువంటివన్నీ కూడా మనం వెళ్ళి ఈ యొక్క డిస్కషన్ అనేటువంటిది మనం చేస్తున్నాం. హియర్ ఇఫ్ యు సీ India embarked on a global outreach with its 7 multi-party delegation traveling to 33 global capitals to meet the international community. అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ని కానీ అక్కడ ఉండేటువంటి మీడియాని నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అఫీషియల్స్ని మనం మీట్ అయ్యి వాళ్ళతో మనం డిస్కస్ చేస్తున్నాం వేటి గురించి, పాకిస్తాన్ యొక్క డిజైన్స్ గురించి అండ్ అలాగే ఇండియాస్ రెస్పాన్స్ టు టెర్రర్ అండ్ యాజ్ వెల్ యాజ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆపరేషన్ సింధూర్, మనం క్యారీ అవుట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ఏ విధంగా ఇండియా ఎఫర్ట్స్ పెడుతోంది ఈ యొక్క టెర్రరిజంని అంతం చేయాలి అని చెప్పేసి అండ్ అదేవిధంగా మనము వాళ్ళని లెటస్ జాయిన్ ద హ్యాండ్స్ టుగెదర్ సో దట్ మనం యునైటెడ్గా ఈ యొక్క ఉగ్రవాదాన్ని ప్రపంచంలోనే మనం అంతం చేయొచ్చు అని చెప్పేసి మనం అయితే చెప్తున్నప్పుడు ఇక్కడ మన యొక్క డిప్లొమాటిక్ లీడర్షిప్ ఫ్రమ్ రష్యా, జపాన్ అండ్ UAE సో దే ఆల్సో జాయిన్డ్ హ్యాండ్స్ విత్ అవర్ కంట్రీ సో టు కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక టు ఫైట్ అగెన్స్ట్ ద ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం అండి. సో అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్. రష్యా, జపాన్ అండ్ UAE స్టాండ్ విత్ ఇండియా ఆన్ ఇట్స్ యాంటీ టెర్రర్ పాలసీ అంటే మనకైతే కనుక అర్థం అది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. గ్రే లిస్ట్, blacklist are often seen recently in the news associated with A. FATF, B. అంటే Financial Action Task Force, B. International Atomic Energy Agency, C. International Monetary Fund and D. World Bank. Yes Andy, if you know the answer please comment your answer and alagi if you have liked the video please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.